రైట్. విపక్షాల నుండి చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కంటిన్యూస్ టు దాట్ క్వశ్చన్, ఆ కాలర్ క్వశ్చన్కి ఈడీ, ఐటీ, సిబిఐ వీటన్నిటిని ప్రయోగిస్తుంది బీజేపీ అని. బట్ స్టిల్ పీపుల్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీ వైపే మొగ్గు చూపారు. మేడం, నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పేస్తున్నా. వెదర్ ఇట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ సిబిఐ, వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రాథమికంగా ప్రైమా ఫసి లేకుంటే, ఏ కేసులైనా ప్రాథమిక సాక్ష్యాలు లేకుంటే ఒకవేళ అరెస్ట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఇమ్మీడియట్గా సిబిఐ 24 hours సిబిఐకి ఉండే రైట్ ఏంటంటే 24 గంటలు. 24 గంటల లోపల ఎనీ అక్యూజ్డ్ పర్సన్ కోర్టు ముందు పెట్టాలి. మెజిస్ట్రేటు ప్రైమా ఫసి లేకుంటే మెజిస్ట్రేటే బెయిల్ ఇస్తారు కదా ఇమ్మీడియట్గా, అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చేస్తారు కదా. ఎన్ని కేసులు ఉండవు అట్లా బెయిల్, ఎన్ని కేసులు తెచ్చుకోవాలి బెయిల్. జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి సిబిఐ కేసు పెట్టిందా అంటే బెయిల్ రావడానికి కోర్టు కదా, సిబిఐ జడ్జిమెంట్ ఇవ్వదు కదా, ఈడీ జడ్జిమెంట్ ఇవ్వదు కదా. బట్ కేసులతో వాళ్ళని సఫర్ చేస్తారు. నేను నేను పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టి, సిబిఐ కేసు పెట్టిందండి. బట్ కేసు పెట్టి పలానా ఆ వ్యక్తిని ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు. కవిత గారు ఇప్పటిదాకా మరి బెయిల్ ఎందుకు పెండింగ్ ఉంది? మెజిస్ట్రేట్ ఒకవేళ కవిత గారి మీద ఎటువంటి ఆరోపణలు సిబిఐ చేసిన అలిగేషన్స్ ఏవి కూడా తప్పు అనుకుంటే మెజిస్ట్రేట్ ముందే ఫైల్ ఉంది కదా. అది క్వశ్చనింగ్ ది జ్యుడిషియరీ సిస్టమ్. ఒకవేళ క్వశ్చన్ చేశారు అనుకోండి, మెజిస్ట్రేట్ యొక్క ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తారా, క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తారా? ఒకవేళ చేయాలనుకుంటే మరి అగైన్ మరి ఇంతకుముందు చెప్పిన జ్యుడిషియరీ రిఫార్మ్స్ అన్ని జరగాలి. దానికి మళ్ళీ ఒక పెద్ద ప్రొసీజర్. అది కూడా సుప్రీంకోర్టే కదా కొట్టేసింది ఆ కేసును కూడా. అందుకోసమనే ఏది తప్పు ఏది కరెక్ట్ అనే జడ్జిమెంట్స్ మనం ఇచ్చేకంటే ముందు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు అంటే ఎనీ జ్యుడిషియరీ సిస్టమ్ ఇండిపెండెంట్ అనుకున్నప్పుడు వాళ్ళ జడ్జిమెంట్స్ మనం ఒప్పుకొని తీరాలి. మనం చేయగలిగి కూడా ఏం లేదు. దాంట్లో రిఫార్మ్స్ వస్తాయి, టైం పడుతుంది దానికోసం అని. 70 ఏళ్ళలో చాలా మార్పులు చేసుకున్నాం, ఇప్పుడు ఇంకో మార్పులు చేసుకుంటాం. అది ఇంపార్టెంట్ కాదు. ఇంకో సిబిఐ ఏం చేస్తుంది, ఈడీ ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈవెన్ సిబిఐ ఈడీ అరెస్ట్ చేసిన మెజిస్ట్రేట్ ముందు పెట్టాల్సిందే. ప్రైమా ఫసి లేకుంటే ఆ కేసులో కోర్టు జైలుకు పంపరు. జైలుకు ఎవరు పంపరండి? జైలుకు పొలిటికల్ పార్టీ పంపదు. వెరీ క్లియర్ మేడం. జైలుకు పొలిటికల్ పార్టీ పంపదు. జైలుకు పంపించేది జడ్జెస్. ఒకవేళ గవర్నమెంట్ సిస్టంలో బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉందనుకుంటే ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎంత చేయగలుగుతాయంటే, సపోజ్ నేనే దాంట్లో అక్యూజ్ అనుకోండి, నన్ను అరెస్ట్ చేసి 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు జ్యుడిషియరీ సిస్టమ్ ముందు నిలబెట్టాల్సిందే. వీళ్ళకున్న శక్తి గంతే. ఆ తర్వాత ఆయనను విడిచిపెడతారా, జైలుకు పంపిస్తారనేది మెజిస్ట్రేట్ చేస్తారు కదా, కోర్టు చేస్తుంది కదా. మరి కోర్టును ఏమందాం మనం? తప్పందామా? బీజేపీ మరి కోర్టు బీజేపీ అందామా? పోనీ అట్లా కూడా మాట్లాడదాం. కాబట్టి యూ కాంట్ సే దట్. అందుకోసమనే ఇవన్నీ కూడా మనకు అనిపిస్తుంది అట్లా ఆరోపణలు, పొలిటికల్ అలిగేషన్స్. ఒకవేళ ఇటువంటి పొలిటికల్ అలిగేషన్స్ కనుక చేస్తే నేను రెండో క్వశ్చన్ చేస్తా, మనం ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ మనమే డైల్యూట్ చేస్తున్నట్టు. ఒకవేళ మనం సిబిఐ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి సిబిఐని పురిగల్పింది అనుకుంటే వాళ్ళు మెజిస్ట్రేట్ ముందు పెట్టినప్పుడు మెజిస్ట్రేట్ కూడా తప్పు చేస్తున్నట్టే లెక్క, వాళ్ళ ప్రైమా ఫసి లేకుండా అరెస్ట్ చేస్తే. కాబట్టి దీంట్లో ఎన్ని కేసులు, ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, దూరం ఎగ్జాంపుల్ చెప్పా. మా బండి సంజయ్ గారు కేసులో తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఈరోజు అరెస్ట్ చేస్తే రాత్రి 12 గంటల దాకా మెజిస్ట్రేట్ విన్నది, జడ్జిమెంట్ ఇచ్చింది, కొట్టేసింది కేసులు అసలు ఏమీ లేనేలేదు అని. అది కూడా మేము మేనేజ్ చేసాము ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో. తెలంగాణ పోలీసే కదా మరిగా. అందుకోసమనే సిస్టమ్ అట్లాగే ఉంటుంది. దాన్ని సిస్టమ్ మనం ఫాలో కావాలి. అది అమెరికా జ్యుడిషియల్ సిస్టమ్ అయినా అంతే, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అయినా సరే. డిఫరెంట్ కంట్రీస్లో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ డిఫరెంట్గా ఉంటాయి. అమెరికాలో ఒక రకం ఉంది, ఇండియాలో ఒక రకం ఉంది. బట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇండియాలో ఇండిపెండెంట్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ట్రంప్ని, ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్నే దాంట్లో దాని కన్విక్షన్ అయినాడు, పనిష్మెంట్ ఫిక్స్ అవుతుంది. మరి అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్ ట్రంప్ కదా, రాష్ట్రపతి కదా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కదా అని అనుకోలే కదా. ఇండియాలో కనిమొలి పివి నరసింహరావు గారు కోర్టు ముందుకు కటకటాలు ఎక్కినారు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. సరే ఆయన దురదృష్టం స్వర్గస్థులు అయినారు, కానీ కాకపోతే ఏమవుతుందో మనకు తెలియదు కదా. అంటే సో మెనీ కేసెస్. ఇందిరాగాంధీ కేసులో జడ్జిమెంట్ ఇవ్వలేదా? తప్ప రైటా పక్కన పెట్టండి. ఇందిరాగాంధీ కేసులో ఆమె ఎలక్షన్ అక్రమాలకు పాల్పడే ఎలక్షన్లో గెలిచిందని జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు ఆమె ప్రధానమంత్రి, అప్పుడు ఆమె పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు అపోజిషన్ సరిగ్గా లేదు ఆ రోజులలో. ఇచ్చిందిగా ఇండియన్ జడ్జిమెంట్ వచ్చింది కదా. కాబట్టి తప్పు రైట్లు ఇవి చర్చించడం కంటే ఉన్నటువంటి దాంట్లో జ్యుడిషియరీ సిస్టమ్ కూడా మనం ఈ రోజున తప్పు పట్టడం అంటే జడ్జిమెంట్ కొన్నిసార్లు మనం ప్రశ్నించవచ్చు, కానీ జ్యుడిషియరీ సిస్టమ్ నీరు గార్చే ప్రయత్నం మాత్రం చేయొద్దండి.